మాట్లాడగలిగేవాడు అండ్ ఎలా మాట్లాడుతున్నాడు. సో బిఫోర్ ఆఫ్టర్ అంటారు కదా, ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైఫ్. సో దట్ ఈస్ గంప నాగేశ్వరరావు. సో ఒక మనిషిని తీర్చిదిద్దే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే 10th క్లాస్ నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ, అదొక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాకు తెలిసి ది ఇంపాక్ట్ ఫౌండేషన్ ఒక్కటే క్రియేట్ చేస్తుందండి. దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంపాక్ట్. ఇట్స్ ఎ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్. సో మీరందరూ +40 ఆర్ 35+ to 40 అనుకుంటా. 40+. సో జేసీస్కి ఎలిజిబిలిటీ లేదు, ఎందుకంటే మా ఆర్గనైజేషన్ బిలో 40. కొంతమంది ఉండొచ్చు, యూ కెన్ బి అసోసియేటెడ్ టు బికమ్ ట్రైనర్స్ అండ్ ఆల్ దట్. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ దట్ ఛాన్స్. జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ తెలుసుకోవాలనుకుంటే, ఇట్స్ వన్ ఆఫ్ ది లీడింగ్ యూత్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ విచ్ క్రియేట్ లీడర్స్. లీడర్స్ అనేది నాట్ జస్ట్ ఎ పొలిటికల్ లీడర్. It can be a leader in your house. It can be a leader as a woman in the house. It can be a leader in your office. It can be a leader in any given circumstances. That's how leadership means responsibility and act at times. Act at times. మీరు ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు అనే డిరైవేషన్ తీసుకున్నారు, ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు చేస్తున్నాం మనం ఇది అనేది? ఎందుకండి, ఎవరైనా చెప్పగలుగుతారా? ట్రాన్స్ఫార్మ్ కావడానికి సార్. ట్రాన్స్ఫార్మ్ కావడానికి. ఓకే, ఎనీ అదర్ రీజన్? స్కిల్స్, సర్వీస్ ఓరియంటెడ్. ఇంకా స్కిల్స్ పెంచుకుందామని. ఇంకా వెరీ నైస్, డైలాగ్ చాలా బాగుంది. ఇంకా ప్యాషన్. ఇంకా మనని మనం డెవలప్ చేసుకోవడానికి. ఇంకా కాన్ఫిడెంట్ బిల్డ్ చేయడానికి. ఇంకా లోపాలు సరిదిద్దుకోవడానికి. లోకాన్ని సరిదిద్దుకోవడానికి. లోపాలు. ఓకే, ఇంకా చేంజ్ ద బిహేవియర్. బట్ ఐ విల్ టెల్ యూ, ద మెయిన్ రీజన్ ఫర్ యూ టు బి హియర్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ అదర్స్. టు ట్రాన్స్ఫార్మ్ అదర్స్. That is your power. You are being chosen to transform others. Why are you not recognizing that? అంటే సచిన్ టెండూల్కర్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి తన ట్రైనర్ ఎంత కష్టపడ్డాడో మీద పొజిషన్. మైకల్ షూమాకర్ 350 kilometers కి స్పీడ్ ఫెరారీ నడిపించుంటే, it is not the greatness of Michael Schumacher who was driving the car. He was a trainer behind him who helped him to drive at that speed. Am I right or wrong? Yes. You are that power. Tomorrow you are going to drive the world because the youth is in the world. Am I right? You are all going to the government schools. Am I right? Yes sir. వెళ్తారా కదా? Yes sir. వెళ్ళి ఏం చెప్తారు అక్కడ? మోటివేషన్. ట్రాన్స్ఫర్మేషన్. Yes. పర్సనాలిటీ డెవలప్మెంట్. Yes. ఇంకా డిసిప్లిన్, confidence, leadership, discipline. What are all these called? Values of life. Am I right? Yes sir. You are going to teach them values of life. Values of life అంటే ఇంకా ఆల్మోస్ట్ మీరు దేవుడు అంత దగ్గరికి వెళ్ళిపోయినట్టే. Am I right or wrong? Yes sir. మీరందరూ దేవుడు అండి వాళ్ళకి. Tomorrow you are going to be the godfather for them. దేవుడు అని దండం పెట్టుకుంటారు మిమ్మల్ని. ఇప్పుడు కంపనేశ్వరని ఎంతమంది దండం పెట్టుకుంటారు చెప్పండి, నిజంగా చెప్తున్నా. అవునా కదా? దేవుడు దండం పెట్టుకున్నాక అట్లీస్ట్ అరే మా గంప ఇంత హెల్ప్ చేసిండు అని అనుకుంటాం మనసులో. దండం పెట్టుకోకపోవచ్చు, కానీ అట్లీస్ట్ వెన్ యూ థింక్ అబౌట్ హిమ్ అట్లా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ యువర్ వాల్యూ. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ యూ. ఐ థింక్ యూ ఆల్ డిజర్వ్ టు బి ద లీడర్స్ ఆఫ్ దిస్ సొసైటీ బికాస్ you are going to transform others. That is you. I should say congratulations to each and everyone for taking that such a wonderful responsibility, because youth needs people like you. ఒక్కటి మాత్రం మర్చిపోకుండా చెప్పండి, ఇంటిగ్రిటీ. వాట్ ఈస్ ఇంటిగ్రిటీ? What is integrity?
యూనిటీ యూనిటీ యూనిటీ. కొంచెం ఆలోచించండి, గూగుల్ చేయండి, ఇప్పుడు తీయండి, ఇప్పుడు నా ముందు మీరు తీయచ్చు, ఫుల్ పర్మిషన్. to mingle with each other. ప్లీజ్ మేడం గూగుల్ ఇట్ చేయండి, గూగుల్ చేయండి. వాట్ ఈజ్ ఇంటిగ్రిటీ మీనింగ్ పెట్టండి. ఇంటిగ్రిటీ మీనింగ్ To be honest. వచ్చిందా? The quality of being honest and having strong moral principles. టు బీ హానెస్ట్ అండ్ Having strong moral principles. strong moral principle is the literal meaning. But what is truth and what is integrity? Pony, what is honesty and what is integrity? Honesty, అది కూడా being truthful is honesty. So what is the difference between integrity? With values. What is values? పచ్చి లాంగ్వేజ్ లో చెప్పాలంటే మీరందరికీ అర్థమయ్యేటట్టు పచ్చి లాంగ్వేజ్ లో చెప్తా, సరేనా? ఏమనుకోవద్దు. కొన్ని కొన్ని నగ్న సత్యాలు అంటారు, అది మనకు తెలియాలి. ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ మన చేతిలో ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరూ లేనప్పుడు మనం చేసే పని మన ఇంటిగ్రిటీ ప్రూవ్ అవుతుంది. అర్థమైందా? 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 ఇంకా పచ్చిగా చెప్పాలా? అర్థమైంది. Anybody is not observing what you are doing is integrity. ఎగ్జాక్ట్లీ. అసలు మనిషి ఇప్పుడు ఆలోచించేది ఒకటి, వినేది ఒకటి, చెప్పేది ఒకటి ఉంటది. ఈ మూడు డిఫరెంట్ అయినప్పుడు ఇంటిగ్రిటీ అనేది పోయింది మొత్తానికి. వెన్ యూ డూ వాట్ యూ థింక్ అండ్ వెన్ యూ ప్రీచ్ వాట్ యూ సే, దట్ ఈస్ ఇంటిగ్రిటీ. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. టూ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ హ్యావ్ బికమ్ బిగ్ లీడర్స్ ఇన్ ద సొసైటీ. అంటే ఇద్దరు మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, అంత అయింది. ఒక ఫ్రెండ్ ఏ ఇంకో ఫ్రెండ్ బి దగ్గర నుంచి 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. కొడుకు బర్త్డే, ఏ కొడుకు బర్త్డే 28 సెప్టెంబర్, బి కొడుకు బర్త్డే ఆగస్ట్ 30th. సో బి ఏకి డబ్బులు ఇవ్వాలి. ఇది రియల్ ఫ్యాక్ట్, పేర్లు తీసుకోలేం కాబట్టి చెప్తున్నా. సో డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. నా కొడుకు బర్త్డే ఉందిరా సెప్టెంబర్ 30th, బర్త్డే పార్టీ చేయాలి అని అనుకుని కంపల్సరీగా నాకు 50,000 రూపాయలు నాకు వాపస్ కావాలి అని అన్నాడు. ఏం చేశాడు మరి, నా కొడుకు బర్త్డే కూడా ఉంది కదా 30th ఆగస్ట్కి, అది చేసేద్దాం ఫస్ట్, తర్వాత ఆలోచిద్దాం అని అన్నాడు. కొడుకు బర్త్డే పార్టీ చేసేసిండు. బికి అసలు ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే 50,000 ఇవ్వాలి కదా. అడుగుతాడు. అసలు చెప్పకుండా పిలవకుండా సీక్రెట్ గా ఫ్యామిలీ చేసేసుకొని కంప్లీట్ అయిపోయింది. 50,000 ఉన్నాయి, జేబులో ఉన్నాయి. మరి ఇస్తా రేపిస్తా 29 సెప్టెంబర్, ఇప్పుడు ఇస్తున్నారు ఆ గంటల. మరి ఏ కొడుకు బర్త్డే చేసుకోవాలి, డబ్బులు లేవు, క్యాన్సిల్ అయిపోయింది. కొడుకు బర్త్డే క్యాన్సిల్ అయిపోయింది. కేక్ తెచ్చి కొడుకు ముంగడ పెడితే ఓర్మని నేర్చుకున్నాడు, పార్టీ చేస్తానో అది చేస్తానో ఇది చేస్తామని. డబ్బులు ఎవరియండి? బి అనుభవించేశాడు, ఏ బాధపడ్డాడు, రిలేషన్ తెగిపోయింది, అన్నీ పోయినాయి, ఫ్యామిలీలు బాధపడుతున్నాయి. ఇక్కడ ఇంటిగ్రిటీ ఏముందండి? ఏంది వాల్యూస్? అవునా కదా? లైఫ్లో మనకు ఎన్నో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఎంత నిజాయితీగా ఉంటాం అనేది ఇంటిగ్రిటీ. పిల్లల్లో ఇది కనిపించలేదు. జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ వి స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఇంటిగ్రిటీ డే. ఆ రోజు ఏం చేస్తామంటే ఫ్రీ షాప్ అని పెడతాం. ఈ ఫ్రీ షాప్లో ఏంటంటే అన్ని వస్తువులు డిస్ప్లేలో ఉంటాయి, రేట్ ట్యాగ్ రాసి ఉంటుంది. పెన్సిల్ ₹1, రబ్బర్ ₹2, అట్లా బుక్ ₹3 అని చెప్పేసి మొత్తం డిస్ప్లే చేసి పెడతాం. డిస్ప్లే చేసి పెట్టిన తర్వాత పిల్లలకి చెప్తాం, మీకేం కావాలో కొనుక్కొని ఆ డిబ్బీ ఒకటి పెడతాం, క్యాష్ కౌంటర్. ఆ క్యాష్ డబ్బాలో మీరు ఆ డబ్బులు వేసేసి వచ్చేయండి అని చెప్పేసి. బిలీవ్ మీ 99.9% children were obedient. 99.9% children were obedient. Still పిల్లల్లో
ఆ ఇంటిగ్రిటీ పెంచితే దేశం బాగుపడుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ వీ డూ. దిస్ ఈస్ స్మాల్ ప్రాక్టీస్ విచ్ వీ కెన్ ఇంక్యులేట్, అంటే వాళ్ళలో మనము పెంచాలి, నేర్పియాలి ఇంటిగ్రిటీ అంటే ఏంటో. సో దిస్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ట్రైనర్స్ లైక్ యూ, దట్ యు నో వెన్ యూ చేంజ్ ద వరల్డ్ టాకింగ్ అబౌట్ ఇంటిగ్రిటీ, వాల్యూస్ అండ్ సిస్టమ్స్, వరల్డ్ విల్ చేంజ్. ఎంతో అవసరం లేదండి, 1% మారితే మనం ఎంతో లైఫ్లో సాధించినట్టు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. గంపాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ గ్రేట్ లీడర్. ఎందుకంటే గంపా లేకపోతే మీరే కాదు, నేను కూడా లేకపోవచ్చు. మా అన్న వల్ల నేను నేషనల్ ప్రెసిడెంట్ అయినాను.